ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్తామండి. చేతులు రెండు ఎత్తుదాం, రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. మనలో ఎంతమంది మనం నమ్ముచున్నాము మన దేవుడు ఆయన అద్భుతాలు చేసేవాడు, సత్యవంతుడు. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నారు. కానీ వాళ్ళలో ఉన్న అపనమ్మకాన్ని బట్టి వాళ్ళు దేవుడు చేసిన వాగ్దాన భూమికి వాళ్ళు చేరుకోలేకపోయారు. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మన దేవుడిని ఎవరో మనము ఎరిగి ఉన్నవారమై ఉండాలి. యూ హ్యావ్ టు నో హూ యువర్ గాడ్ ఇస్. నీ దేవుడు నీకు తెలియకుండా నువ్వు ఆయన వెంబడిస్తుంటే కనుక నువ్వు ఆయన చేసిన వాగ్దానం ఒక్కటి కూడా నువ్వు స్వతంత్రించుకోలేవు. రావచ్చు, పాటలు పాడచ్చు, ఆరాధన చేయొచ్చు, కానీ నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే కనుక ఆయన చేసిన వాగ్దానం ఒక్కటి కూడా నీ జీవితంలో నెరవేరకపోవచ్చు. ఎందుకు దేవుడు చేసిన వాగ్దానము మానవుని జీవితంలో నెరవేర్చబడదు అంటే వానిలో ఉన్న అవిధేయత. దేవుని వాక్యమందు అవిధేయత వాడు కలిగి ఉంటాడు కనుకనే దేవుడు చేసిన వాగ్దానాన్ని వాడు స్వతంత్రించుకోలేకపోతున్నాడు. కాబట్టి మనకందరికీ ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర తెలుసు. దేవుడు వాళ్ళ భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించి వాళ్ళని ఆదుకుందామని ఆయన సహాయాన్ని పంపించాడు. బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవచించే దేశంలోనికి నా బిడ్డలని నా వైపు చూస్తుండగా నేను నడిపించాలి అని ఎంతగానో దేవుడు ఆశించాడు. కానీ వీళ్ళు ఆశించిన దేవుడికే నమ్మక ద్రోహము చేశారు. ఈరోజు బహుశా మన జీవితాల్లో కూడా అట్టి వారం ఉన్నామేమో. సంఘంలో ఎంతో నమ్మకంగా మనతో నుండి మనం కాదనుకొని వెళ్ళిపోయేవారుగా ఎంతోమంది లేకపోలేదు. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ ఏర్పాటులో నువ్వు ఉంటున్నావు. కాబట్టి నువ్వు ఏ స్థలంలో ఉంటున్నప్పటికీ నువ్వు నమ్మకంగా ఉండడము నేర్చుకోవాలి. దేవుడు నీలో అదొక్కటే కోరుకుంటున్నాడు. నీకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఒక పనిని అప్పగించినప్పుడు అక్కడ నువ్వు పని చేయడానికి పూనుకొని నువ్వు దేవుని సహాయం ద్వారా వాడబడుతూ ఉన్నావు. వాడబడుతున్నప్పుడు దేవుడు మన నుంచి ఒకటి ఆశిస్తూ ఉంటాడు. ఏంటంటే అంతము వరకు నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా అని. ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు నుంచి బయటకు పిలుచుకున్నప్పుడు దేవుడు వాళ్ళ యందు నమ్మిక ఉంచాడు. నా ప్రజలు అనిపించుకున్నానే నా మాట వింటారు అనుకున్నాడు. కానీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళ కష్టాల నుంచి విడుదల పొందుకొని వాళ్ళొక్కసారి అరణ్య యాత్రలోనికి వాళ్ళు నడిపింపబడుతుండగా వాళ్ళ అసలు భాగవతం బయటపడ్డది. దేవుడు ఏమాత్రం అది సహించలేకపోయాడు, తీసుకోలేకపోయాడు. ఆ మనుషులకి కొద్దిగా కూడా గ్రహింపు లేకపోయింది. ఒకప్పుడు బాధలో ఉన్నాము, ఒకప్పుడు కన్నీటిలో ఉన్నాము, ఒకప్పుడు ఆకలి తిప్పల్లో ఉన్నాము. కానీ ఆ సమయంలో నేను దేవుడికి మొరపెట్టినప్పుడు నా దేవుడు నా ప్రార్థనను ఆలకించి నన్ను విడిపించి నన్ను నడిపిస్తున్నాడు అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. అవిధేయత దేవునికి చూపించారు. దేవుని మనసుకి గాయపరచారు. దేవుని మనసుని గాయపరచారు. దేవుడు అనుకున్నాడు, నా ప్రజలు ఇంతకాలము నన్ను ఎరిగిలేక ఇప్పుడు నా వైపు తిరిగారు కనుక వాళ్ళకి ఇంకేమాత్రము జీవితంలో కష్టం ఉండదు, కానీ వాళ్ళు సుఖ సంతోషంతో వాళ్ళు ముందుకు కొనసాగిపోవాలి, చక్కగా వాళ్ళు జీవించాలి, నా మీద ఆధారపడి జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడి వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ విడుదల పొందుకోగానే వాళ్ళు దేవుడిని మర్చిపోయారు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుని దగ్గరకు వస్తాము, ఒక అంశంని పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు అంశాన్ని ఆయన శ్రద్ధ వహించి దాని మీద ఆయన లక్ష్యం పెడితే కనుక
దేవుడు నీకు విడుదల కలిగజేసినాక నీ నా జీవితంలో మనము చేసే పెద్ద పొరపాటు, మొదటి పొరపాటు ఏంటి తెలుసా? దేవుడు చేసినది మర్చిపోతాం. మర్చిపోయి మనకిష్టానుసారంగా మనము ముందుకు వెళ్ళాలి అనుకుంటాం. వెళ్తూ 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 ఉండగా మళ్ళా రానే వస్తుంది ఒక ఆపద. అప్పుడు మనం కూడా ఇస్రాయేలు ప్రజల వలె కుక్క తన వాంతికి తిరిగినట్టు మనం కూడా మళ్ళీ దేవుడి వైపు తిరుగుతాం. ప్రభువా, ఒకప్పుడు నన్ను ఆదుకున్నావు, నన్ను విడిపించావు, నాకు తోడుగా ఉన్నావు, నన్ను నడిపించావు, అన్ని మేలులు నీ యొద్ద నుంచి పొందుకొని నేను మళ్ళా నా ఇష్టానుసారంగా నేను జీవించడం ప్రారంభించినందుకు నేను మళ్ళా కష్టాలు పాలైపోయానయ్యా అని మళ్ళా మనము ఆయన వైపు తిరుగుతాం. మనం ఎన్ని మార్లు ఆయన వైపు తిరిగినప్పటికీ ఆయన త్రోసివేసే దేవుడు ఏమాత్రమో కాదు. ఎందుకు నిన్ను త్రోసివేయడు, నన్ను త్రోసివేయడు తెలుసా? ఆయన నిన్ను నన్ను తన స్వరక్తము ఇచ్చి పలుకున్నాను. విలువ పెట్టి కొనబడ్డ వారు మీరు అంటున్నాడు. కొత్త నిబంధన క్రైస్తులుగా మనం జీవిస్తున్నాం ఈరోజు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకి కొత్త నిబంధన లేదు. దేవుడు రక్తంతో వాళ్ళతో నిబంధన చేయలేదు. దేవుడు ఆత్మస్వరూపులుగా వాళ్ళతో నుండి వాళ్ళని బలపరిచి ఆదుకొని నడిపించుకుంటూ వచ్చాడు. నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఏంటి తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి నువ్వు ఆయనలో నమ్మకంగా ముందుకి కొనసాగేవాడిగా ఉండాలి. సంపూర్ణంగా నువ్వు ఆయన మీద ఆధారపడేవాడిగా ఉండాలి. అదే విధేయత చూపడం అంటే. అవిధేయత మనం చూపద్దు. అవిధేయత అనేది అపవాది కలుగజేస్తాడు మనలో. ఎందుకు? దేవుడు మాటనే వినాలా? నీకు తెలియదా? నువ్వు చేయొచ్చు కదా అంటాడు. అప్పుడు ఏమైపోతాం? వెంటనే వాక్యం గుర్తొచ్చేస్తాను. మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడడు. ఎవడు ఏది విత్తుతాడో తప్పక అదే వస్తుంది. కాబట్టి దేవుడు మనం ఈరోజు ఈ స్థలాన్ని మనం ఉంచున్నాడు. ఈ స్థలంలో మనం నమ్మకముగా విధేయత చూపి, విధేయత దేవునికి చూపడము అంటే వాక్యానుసారంగా నడుచుకోవడమే. ఎందుకంటే వాక్యమే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి వాక్యానికి నువ్వు విధేయత చూపేవాడిగా ఉంటే తప్పక కానాను దేశం అనగా దేవుని రాజ్యంలోనికి మనని ఆయన చేరుస్తాడు. మనం ఈ యాత్రలో ఉంటున్నామని మనం మర్చిపోవద్దు. అటు రీతిగానే ఈ యాత్రని మనము ఒకరోజు ముగించబోతున్నామని అసలుకి మర్చిపోవద్దు. నువ్వు చేరుకుంటున్న నీ గమ్యస్థానం ఎక్కడుందో నీకు తెలుసు. విధేయత చూపి దేవుని వాక్యానికి లోబడి వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోనికి మనం చేరగలుగుతాము. కానీ ఈ యాత్రలో కానీ మనము అవిధేయత చూపితే, నమ్మక ద్రోహము చేస్తే, దేవుణ్ణి మోసం చేయాలని ఆలోచిస్తే తప్పక నష్టపోయేది నువ్వే. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యంలో ఉన్నది. ఆయన నమ్మదగిన వాడే. అందుకనే బైబిల్లో ఇంకొక దగ్గర అంటుంటాడు, ఏమంటాడంటే మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేనైతే నమ్మదగిన వాడను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు ఆయన యొక్క నమ్మిక ఉంచితే కనుక ఆయన తప్పక నిన్ను ఆదుకుంటాడు. నీలో అట్టి విశ్వాసము దేవుడి మీద ఉండాలి. నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న విశ్వాసము, అట్టి సావాసములో నువ్వు దేవునితోని నిలిచి ఉండడము నేర్చుకునే వారిగా మనము ఉండాలి అంటున్నాడు. కాబట్టి గాడ్ ఇస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ కీపింగ్ హిస్ ప్రామిసెస్. ఆయన చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. మనమేంటి మనుషులం, మనం ఇది చేస్తాము అని చెప్తాము, ఏంట్రా నువ్వు ఇది చేయలేదా అంటే అదే మర్చిపోయిన అంట మన జీవితానికి. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానము చేశాడంటే ఆ వాగ్దానము నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే నేను నమ్మకాన్ని కోరుకుంటున్నాను దేవుడు. అందుకని అంటాడు కదా మోషే గురించి, ఎక్కడ మోషే నా ఇంతట్లో నమ్మకం. ఈరోజు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఈ ఫెయిత్ఫుల్నెస్. హౌ ఫెయిత్ఫుల్ వి ఆర్ టు గాడ్ టుడే. దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నావు, నీ సేవకుడికి నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, నీ తోటి విశ్వాసులతోని నువ్వు ఎంత నమ్మకంగా నువ్వు ముందుకు కొనసాగుతుంది. వాళ్ళతో నేను నమ్మకంగా ఉంటాను, నీతో నేను అప్ప నమ్మకంతో నేను ఉంటాను అంటే నడవదు. ఒకరి దగ్గర పార్షాలిటీ చూపించినట్టు దేవుని దగ్గర చూపించదు. మనుషుల దగ్గర నువ్వు చూపించచ్చు పక్షపాతం, కానీ దేవునితోనే మనం ఆటలు ఆడలేము. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మనము లెట్ us be
వెరీ ఫెయిత్ఫుల్ టు హిమ్. దేవుడు మనం ప్రేమించాడు, తన ప్రియ కుమారుడు మన కొరకు ఇచ్చాడు. ఆయన మనని ప్రేమించి మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి మన యందు ఆయన సంపూర్ణమైన నమ్మికని ఉంచి ఉన్నాడు. నా బిడ్డలు ఈ యాత్రని ముగించుకొని నా రాజ్యంలోనికి చేరుతారు అని దేవుడు ఎంతగానో ఆశించాడు. కనుకనే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కల్వరి శిలువలో ప్రాణాన్ని దారపోసుకున్నాడు. దారపోసుకున్న దేవుడు సమాధిలో లేడు, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. తిరిగి లేచి నీ కొరకు, నా కొరకు ఏ రాజ్యం అయితే సిద్ధపరుస్తాడో ఆ రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే మనం కానాను యాత్రలో మనం ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత వల్ల వాళ్ళు కానాను యాత్రని చేరుకోలేకపోయారు. ఈరోజు నువ్వు నేను కూడా మనలో ఉంటున్న అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతని బట్టి మనం కూడా దేవుని రాజ్యానికి చేరవేమో అని మనము జాగ్రత్త వహించే వార్త మనం ఉండాలి. బైబిల్ చెప్పొచ్చినది ఎవరి రక్షణ వాళ్ళదే. ఇట్ ఇస్ యువర్ ఓన్. నీ తల్లిదండ్రులది కాదు నీ రక్షణ. నీ రక్షణ నిమిత్తం వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు, అంతేగాని వాళ్ళ ద్వారా నువ్వు రక్షణ పొందుకోలేదు. నువ్వు రక్షణ యేసయ్య ద్వారానే పొందుకున్నావు కనుక నీకు అనుగ్రహింపబడిన రక్షణని యేసయ్య కొరకు నువ్వు నమ్మకంగా ముందుకి కొనసాగిపోయేవాడుగా నువ్వు ఉండాలి. దిస్ వరల్డ్ ఇస్ నాట్ అ బెటర్ ప్లేస్. ఈ లోకము తాత్కాలికమైనది, ఇది సరైనది కాదు. మనకంటూ ఒక రాజ్యము దేవుడు సిద్ధపరచాడు. ఆ రాజ్యానికి తగిన సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. అటువంటి ఏమంటారు ఆసక్తిని కలిగి మనము ఈ యాత్రని కొనసాగించే వారిగా మనం ఉండాలి. చచ్చిపోతే పోతాంలే, బాప్తిజం తీసుకున్నాం కదా, బాప్తిజం తీసుకొని పరలోక రాజ్యం పోతారంటే అందరూ బాప్తిజం తీసుకుంటారు నాకు తెలిసి. కానీ మారు మనసు అనే బాప్తిజము నీకు కావాలి. ఆ మారు మనసు అనే బాప్తిజము నువ్వు దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడి నువ్వు దానికి విధేయత చూపి నువ్వు ఆ ప్రకారము నమ్మకముగా అంతము వరకు నడుచుకుంటేనే నీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలము నీ కొరకు దేవుడు రిజర్వ్ చేసి పెట్టాడు. కొన్నిసార్లు హోటల్స్కి పోయినప్పుడు ఫ్యామిలీ పరంగా పోతాము, ఫ్రెండ్స్ పరంగా పోతా ఉంటాము. పలానా స్థలంలో కూర్చుందాం అనుకొని ఆ టేబుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము, కానీ అక్కడ ఏమని ఉంటుంది రిజర్వ్. వెయిటర్ వచ్చి చెప్తాడు, ఏమని చెప్తాడు, సార్ దట్ ఈస్ ఆల్రెడీ రిజర్వ్ సార్, ఇంకొక టేబుల్ మీరు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి అని. ఇక్కడ మనకు సెలెక్షన్స్ ఉంటాయి, అక్కడ సెలెక్షన్స్ ఉంటాం. అర్థమైంది లేదు. కాబట్టి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి నువ్వు నీ అంతటా నువ్వు సిద్ధపడాలి. అందుకని టేబుల్ గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు నిన్ను సిద్ధపరచడం కాదు, కానీ దేవుడే స్వయాన వాక్యము ద్వారా తన పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నిన్ను నన్ను విధేయత చూపేవారమై ఉంటే కనుక దేవుడు తప్పక మనని సిద్ధపరుస్తాడు. పెళ్లి విందంట, మహా పెళ్లి విందంట. ఆ విందులోకి ఇన్విటేషన్ అయితే పొందుకున్నాము, కానీ ఏం లేదు, సిద్ధపాటు లేదు. వివాహానికి వెళ్ళమంటే మన మామూలు వెళ్ళిపోతామా? ఇంట్లో వేసుకున్న బట్టలతో, లేకపోతే ప్రతిదినము వాడే బట్టలతో వెళ్ళిపోతామా? వెళ్ళము. మరి ఎట్లా వెళ్తాం? అల్మారా ఇప్పుడు చూస్తాం, ఏ బ్లేజర్ వేసుకోవాలి. ఈ బ్లేజర్తో నాకు చాలా ఫోటోలు ఉన్నాయి, ఈ బ్లేజర్తో నాకు కొన్ని ఫోటోలు ఉన్నాయి, కాబట్టి ఈ బ్లేజర్ వేసుకొని ఇంకొన్ని ఫొటోస్ కలెక్ట్ చేసుకోవాలని మన బెస్ట్ మనము ధరింపజేసుకొని వివాహానికి ఘనంగా వెళ్ళాలనుకుంటాం. అటు రీతిగానే నీ ఆధ్యాత్మికమైన స్థితిలో ఎట్టి సిద్ధపాటు నువ్వు కలిగి ఉంటున్నావు. ఏ నిమిషమో క్షణమో ప్రభు రాకడా, లేకపోతే మనం పోకడా, తగిన సిద్ధపాటు మనకున్నదా? అటు విధేయతను దేవుని వైపు చూపి నువ్వు నడుచుకోగలుగుతున్నావు. క్రైస్తవుడు ఎట్టి రీతిగా ఉండాలంటే ఏ నిమిషమైనా తగిన సిద్ధపాటు కలిగిన వాడై ఉండాలి. దేవుని రాకడన్నా వాడి పోకడన్నా ఏంటి అంటే సిద్ధపడిన వాడిగా ఉన్నాడే నిజ క్రైస్తవుడు. ఆత్మ వాడిని సిద్ధపరుస్తాడు. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తగిన సిద్ధపాటులో ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను అలంకరింపజేస్తాడు, ఆ పరిశుద్ధతలోనికి నిన్ను నడిపిస్తాడు. ఒక పరిశుద్ధమైన జీవితం, నీ పరిశుద్ధ దేవుడిని నువ్వు ఎదుర్కోబోతుండగా ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అటు రీతిగా దేవుడు మనని మార్చాలి అన్నా, మనకి సహాయపడాలన్నా కూడా మనము
వాక్యానికి ఏదైతే చూపే వారమై ఉండాలా, వాక్య ప్రకారం మన జీవితాల్లో మార్పుని కలిగి జీవించే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వాక్యం ఒక మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి ఈ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడని తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి వాడనియు నీవు తెలుసుకునేవాళ్ళ. ఏమి తెలుసుకోవాలి మనము? నమ్మకముగా మనము దేవునితోని ఆయన ఆజ్ఞలని కట్టడాన్ని మనము గైకొని ఆ ప్రకారము నడుచుకుంటే 1000 తరముల వరకు ఆయన చేసిన నిబంధన నీతో ఉంటుందంట. 1000 తరంలో అంటే మనం బతకగలుగుతామా? 1000 సంవత్సరాలు బతుకుతామా? మనం 100 సంవత్సరాలు బతుకుతామా? అన్నారు కదా ఇప్పుడే. ఎందుకంటే మనకి గ్యారంటీ లేదు. మనిషి జీవితం ఈరోజు ఎట్లున్నా తెలుసా? సూపర్ బజార్కి పోయి నువ్వు ఒక కుక్కర్ కొనుక్కుంటే కుక్కర్కి గ్యారంటీ ఇస్తాడు. నువ్వు ఒక స్టవ్ కొనుక్కుంటే 3 years గ్యారంటీ అంటాడు. రేపు వస్తున్న దసరా ఆఫర్కి 10 years గ్యారంటీ అని ఫ్రిడ్జ్లు పెడతాం. మనం ఏం చేస్తాం? మోసపోతాం. 10 years మనం బతుకుతామో లేదా మనకు తెలియదు, కానీ వాడి మాటను నమ్ముతాం. అదే రీతిగా నువ్వు దేవుడి మాటను నమ్మగలుగుతున్నావు. నీకు ఒక వస్తువు మీద వాడు షాపుడు నమ్మిక కుదిరిస్తే నువ్వు అది నమ్ముతున్నావే, కానీ దేవుడు నీకు చేసిన నిబంధనని నువ్వు గైకొని ఆ ప్రకారంలో ఆయన నమ్మగలిగితే కనుక దేవుడు తప్పక ఆయన చేసిన నిబంధన నీతోని 1000 తరముల వరకు ఆయన ఉంచుతాడంట. అంటే నిన్ను విడిచిపెట్టాడు. ఈ యాత్రని నువ్వు ముగించుకునేంత వరకు, ఆయన రాజ్యానికి చేరేంత వరకు, నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకునేంత వరకు నీతోని నాతోని చేసిన నిబంధన ఆయన ఎప్పటికీ మర్చిపోయే దేవుడు ఏమాత్రము కాదు. హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఈరోజు ఆయన ఫెయిత్ఫుల్లే. మనం ఎంత ఫెయిత్ఫుల్ ఉన్నాం? ఆయన మాటకి లోబడుతున్నామా? ఆయన ఆజ్ఞలను గైకొంటున్నామా? ఆ ప్రకారం మనం భయభక్తులు కనపరిచి జీవిస్తున్నామా? లేదు. ఇటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎటు రీతిగా అయితే అరణ్యంలో రాలిపోయారో నువ్వు కూడా పొందుకున్న రక్షణ ఉండొచ్చు, కానీ ఆ రక్షణని నిర్లక్ష్యం చేసినందుకు నువ్వు కూడా ఇశ్రాయేలు ప్రజల వలె మనం రాలిపోతాము. కాబట్టి దేవుడు చేసిన నిబంధనకి మనం ఆనుకొని జీవించాలి. ఆయన నమ్మదగిన వాడు. అందుకని బైబిల్ చెప్తుంది కదా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మనం దేవుడితో సావాసము చేస్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే, దేవుడు నేను నమ్మగలుగుతున్నాడా? అట్టి నమ్మకమైన వ్యక్తిగా నువ్వు దేవుని ఆజ్ఞలోని గైకొని నువ్వు నడుచుకుంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకొని సమర్పించుకొని నేటి నుంచి ఆయన చేసిన నిబంధన ఏదైతే ఉందో, ఆయన ఇప్పటి వరకు నేను నన్ను ఎట్టి రీతిగా ఆదుకున్నాడో ఇవన్నీ తలపోసుకుంటూ కృతజ్ఞత భావంతో ప్రతినిత్యము నువ్వు ఆయన స్మరించేవాడిగా ఉంటేనే ఆయన చేసిన నిబంధన నీతోనే ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి గాడ్ ఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. లెట్ us ఆల్సో బి ఫెయిత్ఫుల్ టు హిమ్. మనం ఒక వ్యక్తిని నమ్ముతాం, ఎంతో నమ్ముతాం. కొన్ని బంధాలు ఎట్లుంటాయంటే కొన్ని సంవత్సరాలు కొద్ది ఆ నమ్మకాన్ని అటు రీతిగానే కాపాడుకుంటూ వస్తారు. కానీ రానే వస్తుంది ఒక సమయం, అక్కడ ఏమైపోతుంది? ఆ బంధకము విడిపోతుంది. దేనికి? ఎవరిది పొరపాటు? ఎవడైతే నేను నమ్మాడు చూడు, వాడికి నువ్వు నమ్మక ద్రోహం చేసావు చూడు, అక్కడ నీ కవర్నెంట్ ఏదైతే చేసావో అది బ్రేకప్ చేసేసి ఉంటుంది. మనుషులతోనే ఇట్లా బంధాలు తెగిపోతుంటే మనం ఒకటి ఆలోచించాలి, దేవునితో ఈరోజు నీ బంధం ఎట్లున్నది? అది కొనసాగింపబడుతున్నదా, లేకపోతే ఎక్కడైనా తెగిపోయి ఉన్నదా? తెగిపోయి ఉన్నది అని నువ్వు తెలుసుకున్నావా?
తెలుసుకున్న నువ్వు ఆ బంధాన్ని మళ్ళీ కలిగించుకునే దానికి ఆయన పాదాల దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించి నేటి నుంచి ఆయన చేసిన ప్రతి ఒక్క ఏమంటారు కవనెంట్ని, ఆయన చేసిన ప్రతి ఒక్క నిబంధనని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే కనుక, ఆ ప్రకారం నువ్వు జీవించగలిగితే కనుక దేవుడు తన చేసిన నిబంధనని ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. మనుషులుగా మనం మర్చిపోతాం, మనుషులుగా మనం విడిపోతాం, కానీ దేవుడి నుంచి మనము మనంతటే మనము విడిపోవాలి, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రమో కాదు అని మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వాక్యంలో దేవుడు అంటాడు, నేను అబద్ధం ఆడడానికి నరుడిని కాదు అంటున్నాడు. చదవండి ఒకసారి మాట. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపింపకుండా. కాబట్టి God is not a man that he should lie, not the son of man that he should change his mind. God will never change his mind. అదొకటి గుర్తించాలి మనం. నీ దేవుడు ఎవరని తెలిస్తే, నీతో చేసిన నిబంధన, నీతో చేసిన వాగ్దానం ఏంటో నువ్వు తెలుసుకుంటే కనుక నువ్వు ఒకటొకటి విశ్వసించాలి. ఏంటి తెలుసా? దేవుడు నాతో చేశాడు, కానీ ఆయన మనసు మార్చుకునే దేవుడు ఏమాత్రమో కాదు. మనమే మనసు మార్చుకొని దేవుడిని అపార్థము చేసుకుంటాం అంతే తప్ప దేవుడు మనల్ని ఎప్పుడు అపార్థము చేసుకోలేదు. ఆయన మీ కొరకు నా కొరకు ఆ పరమును విడిచి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించకపోతే మన స్థితిగతి ఏంటో ఆయన బాగా తెలుసు. మానవులుగా జన్మించము, రక్షణ లేకుండా మనం మరణిస్తాము, రక్షణ లేకుండా మరణించిన మనము తప్పక నరకానికి వెళ్తాము అని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనతో చేసుకున్న నిబంధనని ఆయన నిలబెట్టుకోవాలని, దాన్ని స్థిరపరచాలని ఆయన తన కుమారుడిని నీ కొరకు నా కొరకు పంపాడు. ఆ కుమారుడు దేవుడు ఏ నిబంధన అయితే ఇశ్రాయేలు ప్రజలతో చేశాడో దాన్ని నెరవేర్పులోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధమైన వాడు. ఆ పరిశుద్ధత ఆయనలో ఉన్నది. ఈరోజు అదే పరిశుద్ధతను నీలో నాలో ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి when he demands holiness from you, you have to be holy. అన్ని దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, బాబు నువ్వు పరిశుద్ధంగా ఉండాలరా అని అంటాడు. మనం ఏమంటాం? ప్రభా ఇది ఒక్కటే ప్రభా ప్లీజ్, ఇంక అన్నిట్లో బాగానే ఉన్నాయి, ఇది ఒక్క దాంట్లోనే కొద్దిగా షేక్ అవుతున్నా అంతే అంటూ ఉంటాం. అదే రీతిగా దేవుని దగ్గర ప్రభా వాటి దేవుడు మన దగ్గర నుంచి పరిశుద్ధత కోరుకుంటున్నాడు కనుక, ఆయనని మనము ఆయన రాజ్యంలో చేరేవారుగా మనం ఉంటున్నాం కనుక, మనం కూడా ఈ యాత్రలో దేవుడు చేసిన ప్రతి ఒక్క నిబంధనని, దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనము విశ్వసించి నమ్మకముగా దాన్ని ఎత్తిపట్టి కొనసాగితే కనుక దేవుడు తప్పక ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ రాజ్యంలోనికి నేను నన్ను చేర్చుకుంటాడు. అందుకని బైబిల్ చెప్తుంది కదా, పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేదు. ఈరోజు చాలా మంది చెప్తా ఉంటారు, నేను దేవుడిని చూశానండి అని. బైబిల్ ఏం చెప్తుంది? ఎవడు ఆయన చూసినాడు బతకలేడంట. మోషేనే ఆయన చూడలేకపోయింది. వీళ్ళందరూ ఎవరి రోజు అబద్ధ ప్రవక్తలను నువ్వు గుర్తించేశావు. నువ్వు వాళ్ళ మాట నమ్మేసావంటే నువ్వు దేవుని వాక్యానికి అవిధేయత చూపుతున్నావు అని కూడా నువ్వు గుర్తెరగాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? దాని మీద ఆధారపడ, అంతేగాని మనుషుల మాట మీద నువ్వు ఏమాత్రమో ఆధారపడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో రానిపోవడానికి కారణం నాకు ఇదే అనిపించింది. ఏంటి తెలుసా? దేవుని మాట మీద వాళ్ళు నమ్మిక ఉంచలేదు, కానీ వాళ్ళతో ప్రయాణం చేసే వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, అవును కదా వీళ్ళు చెప్పేదే కరెక్ట్ కదా అని చెప్పి వాళ్ళు దేవుని మాటని విడిచిపెట్టి వాళ్ళు నడుచుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుడు వాళ్ళకి చేసిన స్థలానికి వాళ్ళు చేరలేకపోయారు. మనం కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితాన్ని కొనసాగిస్తేనే మనం పొందుకున్న రక్షణకి విలువ ఉంటుంది. లేకపోతే మన అవిధేయత వల్ల ఆ రక్షణ మనం పోగొట్టుకుంటాం. అందుకనే బైబిల్ రోజు చదవాలి, ప్రతిసారి చదవాలి. 3 పూటలు తింటున్నట్టు 3 పూటలు బైబిల్ చదవాలి అనాలి. అదే రీతిగా ఆసక్తి మనలో ఉండాలి. నీలో ఆసక్తి ఉంటే దేవుడు తన వాక్యం నుంచి అనేక విషయాలు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఈరోజు మనం మెట్టి క్రైస్తవులుగా ఉన్నామంటే వాక్యం చెప్పేటాలు ఉన్నారు కదా, నాకు అక్కర్లే. రెఫరెన్స్లు తిప్పుకుంటాము, సండే రోజు బైబిల్ తీసుకొని వస్తాము, దాని తర్వాత బైబిల్ ఏదో నామకార్థంగా చదువుతాం, కానీ దాన్ని ధ్యానించే వారుగా దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోలేని వారుగా మనము మన
యాత్రని కొనసాగించే వారు మనము. కాబట్టి దేవుడు అబద్ధం ఆడాడు. మనమే దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో ఏమంటాం తీర్మానాలు చేసాం ఆయనకి. ప్రభు ఈ ఒక్క కార్యం నాతో చేయించుకో ప్లీజ్, ఇది ఒక్క కార్యమే, ఇంకా నేనేం అడగను నేను అని అంటాం. దేవుడు జాలిపడి ఇంత నన్ను నమ్మిస్తున్నాడే, నన్ను ఇంకా వీడు అర్థం చేసుకోలేకపోతున్నాడే, వీడిని నేను ఏం చెయ్యాలి, నశింపజేయాలా? లే నేను ప్రాణం పెట్టాను కాబట్టి ఇది ఒకటి వాటి పట్ల నేను చేసి వాడు నాకు ఎంత నమ్మకంగా ఉంటాడో అని నేను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. మనసు కోసేప్పుడు జరిగిస్తాడు దేవుడు, కాదంటలే. జరిగించినాక నువ్వు ఎంత విధేయత చూపి నువ్వు ఆయనతో నడుచుకుంటావని అదొక పరీక్ష నీకు పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గగలితేనే దేవునితో ఏదైనా తీర్మానం చేసుకో. ఒకళ్ళు చేతగానంలాగా ఉండిపోతానని చేయలేను అనుకున్నావా? తీర్మానము చేయకుండా నోరు మూసుకొని ఉండడమే చాలా మేలు అంట నేను. కాబట్టి మనుషులుగా మనం ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాము. తోటి మనుషులతో అబద్ధాలు ఆడతాము. దానికన్నా ముందుగా దేవునితో అబద్ధాలు ఆడేవారుగా మనం ఉంటాం. కాబట్టి అబద్ధం అనేది మన జీవితంలో ఉంటే అది నిన్ను మోసపరుస్తుంది. అది నువ్వు గుర్తించాలి. మరి ఆ మోసం నీళ్ళ నుంచి వెళ్ళిపోవాలంటే దేవుని వాక్యంతో నువ్వు నింపబడాలి. కాబట్టి నేటి నుంచి మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్న వారమై అసత్యానికి మన జీవితంలో స్థానం ఇవ్వకుండా సత్యాన్ని మనము చేర్చుకొని దేవుని వాక్యానికి విధేయత చూపి దేవునితో చేసిన ప్రతి ఒక్క తీర్మానం ఏదైతే ఉన్నదో దాన్ని నమ్మకంగా నువ్వు కొనసాగించాలని ఆయన ఎంతగానో నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాను. కాబట్టి లెట్ us be faithful and truthful to అబద్ధం మనలో ఉండదు. నువ్వు ఒక్క అబద్ధం ఆడినా అది అబద్ధమే. మా తల్లితోనే కదా ఆడినా అంటే తల్లి ఎవరు? దేవునితో సమానము. తండ్రి ఎవరు? కనిపించే దైవం. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడుకుంటాం. కనిపించే దేవునితో ఎన్ని అబద్ధాలు ఆడుకుంటాం ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి జాగ్రత్త. దేవుడు వచ్చిన రక్షణ ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ వహించక మనం పోగొట్టేసుకుంటామేమో అని దేవుడు చాలా మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి ఆయన మనసు మార్చుకునే దేవుడు కాదు. ఈరోజు మన మనసు మార్చుకోవాలి అని ఆశిస్తున్న దేవుడు అయినాడు. హల్లెలూయా. మనసు మార్చుకోవాలి, నువ్వు మారు మనసు చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి చిత్తం అది. దేవుడి చిత్తము కాదు అని నేను ఇంతే అన్నావనుకో, అది నీ ఇష్టం. దేవుడు ఏం చేయలేడు. నేను మనసు మార్చుకోవాలి, నువ్వు మనసు మార్చుకోవాలి, మనందరము మనసు మార్చుకోవాలి. మారు మనసు అనేది దేవుడు ద్వారా మనకు అనుగ్రహింపబడాలి. నీలో ఆసక్తి కొద్ది దేవుడు మార్పులు కలుగజేస్తాడు. నీలో ఆసక్తి లేకుండా దేవుడు నువ్వు బలవంతంగా మార్చే దేవుడు ఏమాత్రమో కాదు. అందుకనే అంటున్నాడు ఆయన మనసు మార్చుకోడు. ఆయన ఏమైతే చెప్పాడో అది జరగాలంటే, ఆయన శాసించాడంటే అది నెరవేర్చబడాలి. అది మన దేవుడిలో ఉన్న గొప్పతనం. ఈరోజు దేవుడి బిడ్డలుగా పిలవడుతున్నా ఆ గొప్పతనం మనలో ఉన్నదా? చెప్పింది చేయగలుగుతున్నామా? ఏదైతే చేయమంటామో అది చేస్తాం. నమ్మక ద్రోహం చేస్తున్నాం కదా దేవుడికి. అయినప్పటికీ ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, చేర తీసుకుంటున్నాడు. నేటి కన్నా ఒక కనువిప్పు కలిగి నాలో నుంచి అసత్యాన్ని తీసివే ప్రభా, నిత్యముగా నిజమైన మారు మనసుతో నేను వెంబడించుకొని కృపను నాకు దయచేయ ప్రభా అని దేవుడిని వేడుకుంటే, బ్రతిమలాడుకుంటే కనుక దేవుడు మనకి సహాయం చేస్తాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చూడండి. 23వ అధ్యాయము 14వ వాక్యం. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెలుచున్నాను, సర్వలోకుల మార్గమున వెలుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవించిన మంచి మాటలన్నిటిలో, నీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవించిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని
మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను. వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. Every promise that God has done with us has been fulfilled. దేవుడు చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ ఏదైతే ఉందో అవి ఫుల్ఫిల్ చేసుకుంటూనే వస్తున్నాడు. ఈరోజు మనం ఒకటి తెలుసుకోవాలి, ఏంటి తెలుసా? ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. అందరం నమ్ముతాం కదా? దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. ఈరోజు మనకు ఒక ప్రశ్న ఉండాలి. ఏంటి ప్రశ్న తెలుసా? వాగ్దానాలు తన ఫలితాలు చేసుకొని వెళ్తున్నాయి, కానీ అవే వాగ్దానాలు నీతో చేసి ఉన్నాడు కనుక అవి నీలో నెరవేర్చబడుతున్నాయా? ఆయన నమ్మదగిన వాడు, మనసు మార్చుకోని దేవుడు, అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు. ఆయన చేసింది అవి జరుగుతున్నాయి. నా ప్రశ్న ఏంటంటే, నీతో ఎన్నోసార్లు ప్రామిసెస్ చేసి ఉంటాడు దేవుడు, అది నీలో నెరవేర్చబడ్డదా? ఒకవేళ నెరవేర్చబడకపోతే కనుక దేవుడు నేను నమ్మినందుకు నువ్వు ఆయనకి నమ్మక ద్రోహము చేస్తున్నావు. అది నెరవేర్చకుండా ఉండడానికి కారణము నువ్వే, నీ అవిధేయతనే. కాబట్టి ఆల్ ద ప్రామిసెస్ విచ్ గాడ్ has done it for our good. మన మంచి కొరకే, నీ మంచి కొరకే, నా మంచి కొరకే, మన కీడు కొరకు కాదు. నేను మీ పట్ల మంచి ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను, హానికరమైనవి కావు. కాబట్టి ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ ఫర్ యర్ గుడ్. దేవుడు చేశాడు కదా, ఆ నెరవేరుస్తాడు కదా అంటే సరిపోదు. ఆ ప్రకారము నువ్వు విధేయత చూపినప్పుడే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఒబీడియన్స్ కావాలా? ప్రామిస్ నెరవేర్చబడాలి అంటే దేవునికి విధేయత చూపేవాడు ఉంటేనే ఆ ప్రామిస్ నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడలేదు అంటే ఒకటొకటి మనం గుర్తించాం. ఏంటి తెలుసా? అది దేవుడు చేసిన ప్రామిస్ కనుక అది నువ్వు విధేయత చూపక అది నీ జీవితంలో నెరవేర్చబడకపోతే అది మరొక జీవితంలో దేవుడు తప్పక నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నెరవేర్చబడలేదు అని దేవుడి వాగ్దానం నెరవేర్చబడకుండా ఉండదు. దాని పని అది కొనసాగిస్తూనే ఉంటుంది. అందుకని వాక్యంలో అంటూ ఉంటాడు, యెషయా గ్రంథకర్త అంటూ ఉంటాడు కదా, దేవుని నోట నుంచి వచ్చిన మాట నాది కార్యసిద్ధిని కలుగజేసుకొని తిరిగి ఆయన యొద్దకు వెళ్తుందన్న. కాబట్టి మనం ఒకటి గుర్తిస్తాం, దేవుడితో సావాసంలో ఉన్నాం, కొత్త నిబంధన క్రైస్తవులుగా ఉన్నాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. Why are God's promises not be fulfilling in my life? నా జీవితంలో ఎందుకు అవి నెరవేర్చబడతలేదు? దానికి మూల కారణం వాక్యమందు అవిధేయతనే. వాక్యాన్ని సరైన రీతిలో నువ్వు చదవలేకనే, దేవుని మాటల్ని నువ్వు గైకొని ఆ మాటల యందు సంపూర్ణ విశ్వాసము నిలపకనే అవి నీ జీవితంలో నువ్వు నెరవేర్చబడకపోతుంది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా అదే జరిగింది. నెరవేర్చబడాల్సిన దేవుని వాగ్దానము వాళ్ళ అవిధేయత వల్ల వాళ్ళు నెరవేర్చలేకపోయారు. ఈరోజు మనకు ఒక ప్రశ్న, మనం నెరవేర్చుతున్నామా? దేవుని వాగ్దానాలను నీ జీవితంలో నెరవేర్చడానికి మనం సిద్ధపడితేనే, విధేయత చూపితేనే ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపడిన రాజ్యంలోనికి మనము చేరే వారితో మనం ఉంటాము అని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వాక్యం చూస్తున్నాం, ముగించేస్తాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. చాలు. O Lord, you are my God, I will exalt you, I will praise your name, for you have done wonderful things, planned from the old, faithful and sure. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఏవైతే చేశాడో అవి నెరవేర్చే దేవుడు అయి ఉంటున్నాడు. నెరవేర్చబడకుండా ఉండడానికి కారణము మనమే అని మనం గుర్తించాలి. ఇప్పుడు వరకు పూర్వకాలంలో నుంచి చేసిన ప్రతి ఒక్క ప్రామిస్, ఈవెన్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. అవి ఇప్పటికీ కూడా నెరవేర్చబడుతున్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే మనలో నెరవేర్చబడతాయి అంతే. ప్రపంచవ్యాప్తిగా
ఆయన యందు విశ్వసించిన వారు, విధేయత చూపిన వారు, వాక్యానికి విధేయత చూపి దానికి లోబడి నడుచుకుంటున్న వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. అవి ఆగిపోయేవి కాదు, కానీ ఆ వాగ్దానాలు సాగిపోయేవి. ఎక్కడికి సాగిపోతే తెలుసా? వాగ్దానాలు నీ జీవితంలో మొత్తం ఫుల్ఫిల్ అవుతూ ఫుల్ఫిల్మెంట్లోనికి నీకు దేవుని రాజ్యంలోనికి చేర్చేంత వరకు వాటి పని అవి చేస్తే కానీ మంచిగా వచ్చిన మనము ఏమి చేస్తున్నాం ఈరోజు? ఈరోజు ఒకటొక ప్రశ్న వేసుకుందాం మనం. దేవా, నువ్వు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి ప్రభు అని విధేయతతోని, కన్నీటితోని, నిజమైన మారు మనసుతోని దేవుని ప్రాధాన్యత పట్టుకొని కానీ బ్రతుకులాడుకుంటే వేడుకుంటే కనుక ఆయన నమ్మదగిన వాడు. నువ్వు నా మాట వినలేదు అని తోసివేసే దేవుడు కాదు. కానీ బిడ్డ, ఇప్పుడు కన్నా నా ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? రా, ఇవన్నీ నేను చేసింది నీ జీవితంలో ఐ విల్ ఫుల్ఫిల్. నేను నెరవేరుస్తా. నేను నీ పక్షాన ఉంటా. మన పక్షాన ఉంటే అవి నెరవేర్చబడతాయి. ఆయన మనతోనే లేకపోతే కనుక అవి ఎంతటికీ నెరవేర్చబడవు. ఒకటి మన జీవితాలు ఎట్లున్నాయో మనము సరి చూసుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట ఉంటుంది. ఒక మాట చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:20 వాక్యం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవనుగా కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ yes and amen to the glory of God through us. మనల నుంచి ఆయన మహిమ పొందడానికి, ఆయన మహిమ పరచడానికి ఆ వాగ్దానాన్ని మనతో చేశాడు. నువ్వు విధంగా చూపితే నీ ద్వారా దేవుడు మహిమ పరచబడతాడు. అంతే. నువ్వు విధంగా చూపక కానీ వాగ్దానాలను ఎత్తుపట్టి ఎన్ని ప్రార్థనలు చేసినా, మనసుకోక ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు దేవునికి అవమానం తెచ్చేవాడిగా ఉంటావు. కానీ నీ జీవితం ద్వారా దేవునికి ఏమాత్రమో మహిమ ఆయన పొందుకోలేడు. కాబట్టి let us be obedient children of God. దేవునికి లోబడదాం, సేవకులకి లోబడదాం. మన ఆత్మీయ జీవితంలో మనం ప్రోత్సహించి దేవుని వాక్యంతో పురికల్పున్న వారికి మనం లోబడదాం. మీరు అధికారులకి లోబడి ఉండాలి అంటున్నాడు. ఏడబడుతున్నాం? లోబడుతున్నాం. ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే తప్పు చేశారు, లోబడలే. నాయకుడిని పెట్టాడు దేవుడు. అరే వాడు మాటినాడు రా బాబు, నేను చూపించిన స్థలంకి చేరుతాను, నువ్వేంద్రా ముసలాడా మాట చెప్పేది అన్నారా? అంతే. లోబడలే. డిజోబీడియన్స్ ఇస్ ఫ్రమ్ ద డెవిల్. నీ నా జీవితంలో మనం ప్రశ్న మనం ప్రతిదినం పెట్టుకోవాలి మనకు. ఏంటి తెలుసా? am I obedient to God's word or am I disobedient to God's word? దాన్ని బట్టి దేవునితో నెట్టి సహవాసంలో ముందుకి కొనసాగుతున్నానికి అర్థమవుతుంది. అది వాక్యానికి లోబడదాము, దేవుని ప్రేమిస్తాము, యేసుక్రీస్తు ద్వారా అవన్నీ నెరవేర్చబడతాయి అని వాక్యం శ్రమిస్తుంది. ఎందుకంటే తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తెరిగి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నేను ఏం చేయడానికి వచ్చాడంటే నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్పు మనకు కూడా కావాలి. వాక్యము మనలో నెరవేర్చబడాలి. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు ఆయనకి లోబడి మనం కూడా మనకు అప్పగించుకొని ఆయన స్వాధీనంలో, ఆయన ఆధిపత్యంలో, వాక్యము ఎదుగుదలలో, ఆత్మ నడిపింపులో మనం ఉండగలిగితే కనుక నీ జీవితంలో కూడా చేసింది ప్రతి ఒక్కటి దేవుడు నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు అని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు అని దేవుడు మరొకసారి మనకి పరిశుద్ధ వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చూసి ముగించుకుందాం. కొందరు
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఎవడు నశింపకుండా ఉన్నదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల ఆయన దీర్ఘశాంతము గలవారై ఉన్నాడు. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్తారు. ఏమర్థమైంది చెప్పండి. స్తోత్రం చెప్పిన ఏమర్థమైంది చెప్పండి. చాలా మంది చాలా ఏమంటారు తృప్తి కలిగి ఉంటారు. ఎక్కడ పట్టుకుంటాడు అన్న అని చెప్పి చేతులు లేపలేదు. కొంతమంది లేక దొరికితారు. వాళ్ళని అడుగుతున్న పరిస్థితి ఏంటంటే చదువుకున్న వాక్యం ఏమర్థమైంది? వాక్యం అర్థం కావాలంటే నీకు వాక్య ధ్యానం కావాలి. హల్లెలూయా. వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు వాక్యం నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు ఏమంటారు ఆ జ్ఞాపక శక్తిని ఆయన బలపరుస్తాడు. దేవుడిని అర్థం చేసుకునే కృపను దేవుడు దయచేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ వాక్యాన్ని బట్టి ఒకటి గుర్తిస్తాం. ఏంటి తెలుసా? ఈ ఇయర్ జనవరిలో నూతన సంవత్సరం 2025లో దేవుడు నీ దగ్గర ఒక వాగ్దానం చేశాడు. ప్రామిస్ కానీ బైబిల్లో ఉందా? ఏమని వచ్చింది ప్రామిస్? చెప్పండి ఎవరన్నా ఒకరు. ధైర్యంగా ఉంది. అది నీ జీవితంలో నెరవేర్చబడ్డదా? కొనసాగుతున్నది. తమ్ముడి జీవితంలో ధైర్యంగా ఉండు అన్న వాగ్దానము అది కొనసాగుతుంది. ఇతరుల జీవితంలో మరికొన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉంటాడు. ఈరోజు మనం అనుకుంటుంటాము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా, మరి ఎందుకు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడతలేదు, ఎందుకు ఇది ఆలస్యం అవుతుంది అంటే నీకు దేవుడి గురించి సరైన అవగాహన లేక దేవుడిని ప్రశ్నించే స్థాయికి దేవుడి దగ్గర ఒక ప్రశ్న తీసుకెళ్ళి, ఎందుకు దేవా నాతో ఇది చేసావు, ఇది ఎందుకు ఇంకా నాలో నెరవేర్చబడలేదు అని దేవుడిని అడిగే వారిగా మనము ఉంటూ ఉంటాం. అట్టేది కాక దేవుడు అంటున్నాడు ఆయన వాగ్దానములు చేసిన వాడు వాటిని ఆలస్యం చేయడు. నెరవేర్చడానికి నువ్వే అవి నీ జీవితంలో నెరవేర్చబడకుండా ఉండడానికి నువ్వే నీ అవిధేయతను బట్టి నీ డిజోబీడియన్స్ని బట్టి వాటిని నీ జీవితంలో నెరవేర్పులోనికి నువ్వు రాణిస్తలేదు. దేవుడు వాటిని ఆలస్యం చేయడు, అవి నెరవేరుస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్తున్నాడు తెలుసా? మీరు నశించక మీరు మారు మనసు పొందాలని. ఇప్పుడు దేవుడు మాకు వాగ్దానం చేసినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, బహుగా ఫలింపజేస్తాను అన్నప్పుడు నిజంగా ₹1,00,00,000 వచ్చేసాయి అనుకో, ₹1,00,00,000 అయినాక సంవత్సరంలో 3 పిల్లలు పుట్టేస్తారు అనుకో, అది దేవుని ఆశీర్వాదమా? మనం అనుకుంటాం అబ్బా దిస్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్ అనుకుంటాం. అట్టి రీతిగా నువ్వు ఒకటిసారి అన్ని పొందుకున్నావు అనుకో, ఒకటిసారి గుండెపోటు వచ్చి చచ్చిపోతావు అని నాకు తెలుసు. తీసుకోలేవు. మనిషి ఎక్కువ సంతోషాన్ని తీసుకోలేడు, ఎక్కువ బాధని తీసుకోలేడు. అందుకే నీ బాధము బాబు మీద మోపము అంటున్నాడు. కాబట్టి దేవుడికి తెలుసు మన స్టెబిలిటీ ఏంటో, మనం ఎంత నిక్కడగా ఎక్కడ ఉంటామో, ఏ విషయంలో ఉంటామో దేవుడికి బాగా తెలుసు. అందుకనే దేవుడు అంటున్నాడు అంతలో అందరూ మారు మనసు పొందాలని నేను కొంతమంది జీవితంలో వాటిని ఆలస్యము చేస్తున్నాను. నువ్వు నిజంగా మారు మనసు పొందుతుందా వెరీ సెకండ్ చెప్తున్నా కదా, అది నీ జీవితంలో ఫుల్ఫిల్ అవుతుంది. ఈరోజు మారు మనసు లేక కారణం కాబట్టే ఆ ప్రామిస్ ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతున్నది. కాబట్టి లెట్ us జస్ట్ మన హృదయాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. ఎందుకు దేవ నా జీవితంలో ఆలస్యం అవుతుందంటే దేవుని దగ్గర నుంచి ఒక జవాబు వస్తుంది. ఏంటి తెలుసా? మారు మనసు చెందుగా. మార్పు లేకుండా నువ్వు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నా రాజ్యంలో నువ్వు చేరలేవు. భూమి మీద నువ్వు ఆశీర్వదింపబడతావేమో, కానీ నేను కోరుకున్నది భూమి కాదు, నేను కోరుకున్నది నా రాజ్యంలో నువ్వు ఉంటావని. దేవుడి ఇక్కడ నిన్ను ఆశీర్వదించాలని నాకు ఒక సెకండ్ కాదు. రాత్రి సింహాసనం నుంచి పెంటకుప్పం మీద సింహాసనం కూర్చోబెట్టే దేవుడు మన దేవుడు. ఆయన మేము అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఆయన మనల్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఆలస్యం చేస్తున్నాడేమో. వాటి ఇంకేమాత్రము ఆలస్యం చేయక వెంటనే విధేయత చూపి నిజమైన మారు మనసు నాకు అనుగ్రహించుకోవాలి. నేను నశించడం నీ చిత్తం కాదు కనుక అది నేను గుర్తెరిగినాను కనుక ప్రభా, నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయము సన్నిధిలో నీ పాదాల దగ్గర నేను
అర్పణగా అర్పిస్తున్నాను. నన్ను స్వీకరించి, నన్ను బలపరచు, నన్ను లేవనెత్తు, నన్ను నీ కొరకు సాక్షిగా ముందుకు కొనసాగించుకునే కృపను నాకు దయచేయగలవా. నీ చేతిలో జీవించిన కొద్ది కాలంలో విలువైన పాత్ర వలె వాడబడే కృపను, అటువంటి ఆత్మాభిషేకాన్ని నాకు అనుగ్రహించి ప్రభా, అంతము వరకు నమ్మకంగా నిన్ను కొనసాగించుకునే కృపను నాకు మాకు దయచేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగాక దేవుడు తప్పక నిన్ను ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈ భూమిపై ఆశీర్వదిస్తాడు. అటు రీతిగా రాజ్యంలో కూడా నీ స్థానాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును గాక. కథ మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సాయంత్రం కాలం వేళ మరొకసారి నైనా నీ పాద సన్నిధి గారి వీటికి కూడుకోదాన్ని నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు. ఏ అర్హత యోగ్యత లేని మమ్మల్నినైనా మీరు ఎంతగానో ప్రేమించి నీ బిడ్డలుగానైనా మమ్మల్ని మీరు చేర్చుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఏదో నామకార్థ క్రైస్తవులకు ప్రభా నీ యొద్దకు వచ్చి ఆశీర్వాదాలు పొందడం కాదు కానీ ప్రభా, నీ వాక్యానికి విధేయత చూపి ప్రభా, మీ చిత్తమైన మేము గుర్తెరిగి ప్రభా, నిజమైన మార్గంశ కలిగి ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రభా మా ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయండి. మీరు మమ్మల్ని బాగు చేయలేకపోతే మేము బాగుపరచబడం ప్రభా. మీ సహాయం లేకుండా మేమేమీ చేయలేమయ్యా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తితో మమ్మల్ని నింపండిగా. నీ వాక్యానికి నైనా ఎట్టి విధేయత మేము చూపాలోనైనా మీరు మాకు తెలియపరచండి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం ఇదే అని నువ్వు మాకు ఇవ్వబోతుండగా నమ్మకంగా ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణలో మేము ముందుకు కొనసాగే కృపలో ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకు ప్రభా మేము లోబడకుండా ప్రభా సత్యమందు నిలిచి ప్రభా, సత్యాన్ని గుర్తెరిగి ప్రభా, నీ మనసుని నాయన మేము తెలుసుకొని ప్రభా నీ చిత్తము నెరవేర్చే వారమై మా యాత్రని కొనసాగించుకొని కృపను నా ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. మీరు బిడ్డను తోడుగా ఉండండి. బిడ్డ వాక్యాన్ని విడిచిపెట్టండి ప్రభా, దాన్ని నెమరు వేసుకుంటా ప్రభా, జీవితాన్ని నేను నీకు సమర్పించుకొని నీకు లోబడి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా మీ హృదయాన్ని కలవరపడని అందు నా తండ్రి అనేక గృహాలు ఉన్నాయి. నేను వెళ్ళి సిద్ధపరిచిన వాళ్ళని మీ వద్దకు వచ్చి నేనుంటున్న స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తానే మాకు ప్రోత్సాహాన్ని కలిగించిన దేవానికి వందనాలు. ఆ రాజ్యం కొరకు నేను తగిన సిద్ధపాటు కలిగి ప్రభా ఈ లోకంలో దేన్ని ఆశించక దేన్ని ప్రేమించక ప్రభా నిన్ను ముందుగా పెట్టుకొని నేను ఈ యాత్రని నేను తుడముట్టించి కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని బలపరచండి. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఈ ఆరాధన ముగించుకొని మా గృహాలకి మేము వెళ్ళబోచున్నాము. నీ సావాసంలో మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు నీ సావాసంలో నిలిచి ఉండే కృపను, మీతో నీ సావాసంలో ఉండి నిలిచి ఉండే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతిదిన వాక్యం మన వెలుగు చేత వెలిగింపబడుతూ ప్రభా మాలో ఉన్న అవిధేయతనంతటినైనా మేము విడిచిపెట్టే కృపను, నీకు లోబడి జీవించే మంచి మనసును మా ప్రతి ఒక్కరికి మేము అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీరే కదా మేము మా ప్రభావాలు పొందుకుంటున్నామని ప్రతి ఒక్క బిడ్డలైనా మీ చేతులకు అప్పగిస్తుంది. దుష్టుడి యొక్క కంటి నుంచి బిడ్డలు మీరు మరుగుపరచండి, పరిశుద్ధాత్మతో బలపరచండి. క్రీస్తు అనే బండ మీదనైనా స్థిరపరచబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మాకు అనుగ్రహించండి. ఈ పరిశుద్ధ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు, పరిశుద్ధ అలంకరణ మా ప్రతి ఒక్కరికి మేము దయచేసి నేను చేరుకునేంత వరకు ప్రభా నిన్ను బట్టి ఆనందిస్తూ ముందు కొనసాగించుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నామని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించి మీ చేతులెత్తి బిడ్డల్ని మీరు ఆశీర్వదించి మీరు ఎక్కడిడ బలపరిచి కాశీ కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి ఆమేన్. పాట పాడుకుంటాం.